మీ పిల్లల్ని ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా అంటే మంచి అవకాశం కల్పించేటువంటి యూనివర్సిటీలో అయినా సరే, లేదంటే ఎడ్యుకేషన్ బాగుండాలి, కల్చర్ బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కనుక ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తే మార్వాడి యూనివర్సిటీలో ఇక్కడ మన తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ చదువుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏ విధంగా ఉంది, ఏం చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అవకాశాలు ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కల్చర్ చూస్తే వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఎటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీ కల్పిస్తోంది మార్వాడి యూనివర్సిటీ అనేది ఒక్కసారి మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. దాన్ని బట్టి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించాలా లేదా అనేది మీరు క్లారిటీకి రావచ్చు. సో ఫస్ట్ మనం మాట్లాడదాం స్టూడెంట్స్ అసలు ఇక్కడ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో. హాయ్. ఆకుపచ్చని కలర్లో ఇక్కడ కోడ్ అంటే మీరు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ అనుకుంటాను. సో పచ్చగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే మన తెలుగు పండుగను చూసినంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరు అందరు గ్యాదర్ అయినందుకు. అయితే మీరు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మీరే ఫస్ట్ స్టెప్ కాబట్టి అడుగుతూ ఉన్నాను. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో మీకుండేటువంటి ఫెసిలిటీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి? సో ఫస్ట్ మనం ఆడపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక్కసారి మా రోహిణి. హలో, నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నా పేరు రోహిణి. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. గర్ల్స్కి కూడా మంచి సెక్యూరిటీ ఉంది. గర్ల్స్ బయటకు వెళ్ళాలంటే పేరెంట్ పర్మిషన్ లేనిది వాళ్ళు అలో చేయరు. స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ అంతా మంచిగా ఉన్నాయి. నేను ఇక్కడ స్పోర్ట్స్లో కబడ్డీ జాయిన్ అయ్యాను, స్టేట్స్ ఆడాను, నేషనల్స్ కూడా ఇక్కడ ఆడాను. నేను ఇక్కడికి వచ్చాక ఎన్సీసీ కూడా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా స్టడీస్లో అయినా ఏదైనా వెంటనే రియాక్ట్ అవుతారు. గర్ల్స్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా రూమ్స్ పరంగా కానీ ఏదైనా కానీ వార్డెన్స్ ఉంటారు మనకి, వాళ్ళకి ఏమైనా చెప్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇంకా ఏమున్నా కానీ మొత్తము మన ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాంట్లో మనం ఓన్లీ ఆన్లైన్లో మెసేజ్ పంపిస్తే వాళ్ళు వచ్చి మొత్తం రూమ్ రిపేర్ కానీ చేయడం కానీ అన్నీ అట్లా ఉంటాయి. రూమ్స్ కూడా 4 షేర్ ఉంటుంది, 8 షేర్ ఉంటుంది, 6 షేర్ ఉంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి, నీట్ గా ఉంటది. వాళ్ళు ఎవ్రీడే 2 టైమ్స్ క్లీన్ చేస్తారు. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు జనరల్ గా? పేరెంట్స్ మా డాడీ బిజినెస్, మా మమ్మీ టీచర్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన తెలుగు కల్చర్ తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూసినటువంటి ఎడ్యుకేషన్ కల్చర్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎడ్యుకేషన్ కల్చర్ అంటే నార్మల్, అంటే మనకి అంత ఇక్కడ ఏం డిఫరెంట్ ఉండదు. అక్కడ కొంచెం మన తెలుగు కాబట్టి కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది. ఓకే, అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందా ఎడ్యుకేషన్కి? ఉంటుంది, బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది. ఏమంటే కాలేజ్ వాళ్ళు ఏం తీసుకోరు అనమాట లోన్ తీసుకోవడానికి. సంథింగ్ మొత్తం మనం బ్యాంక్లో మా ప్రాసెస్ మొత్తం మనం చేసుకోవాలి. ఆ ప్రాసెస్ మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే బ్యాంక్ వాళ్ళ నుంచి వీళ్ళకి మెసేజ్ వస్తుంది. అట్లా ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? నేను బీటెక్ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఏఐ స్పెషలైజేషన్ తీసుకున్నాను. క్లాస్ రూమ్ ఫెసిలిటీ కానీ అవి కానీ క్లాసెస్ కానీ ఏ విధంగా ఉన్నాయి? క్లాసెస్ అంతా మంచిగా ఉంటుంది, కానీ 2 షిఫ్ట్స్ జరుగుతాయి. ఒకటి 7:30కి స్టార్ట్ అవుతుంది, ఒక 9:30కి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అంతా క్లమ్జీ కాకుండా, క్లాసెస్కి ఇబ్బంది కాకుండా వాళ్ళు 2 షిఫ్ట్ లాగా పెట్టారనమాట. మా సీనియర్స్కి మాత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది, మాకు 9:30కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మాకు కూడా 3rd ఇయర్ నుంచి 7:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే 9:30కి స్టార్ట్. క్లాసెస్లో ఏం ప్రాబ్లం ఉండదు, అంతా నీట్గా ఉంటుంది. క్లాసెస్లో కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడున్న అంటే మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం కంటే కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఆపర్చునిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? స్పీకింగ్ స్కిల్స్, ఇంకా ఫీజ్ అంటే అక్కడ డొనేషన్స్ కట్టాలి. ప్రతి కాలేజ్లో ఏ కాలేజ్ జాయిన్ అయినా కానీ డొనేషన్స్ కట్టాలి. ఇక్కడ డొనేషన్స్ ఏమి ఉండదు. ఒక ఫస్ట్ ఇయర్లో ఏ ఫీజు అయితే మనం సెమ్ ఫీజు కట్టామో 4 ఇయర్స్ అదే సెమ్ ఫీజు ఉంటుంది. మా అంటే హాస్టల్ ఫీజు అటు ఇటు అవుతుంది, కానీ సెమ్ ఫీజు మాత్రం ఏం చేంజ్ కాదు. సో మీ పట్ల ఎవరైనా సరే అంటే అక్కడ నుంచి వచ్చారు తెలుగు పీపుల్ అది ఇది అని చెప్పేసి అలాంటివి ఏమైనా ఉంటాయా? ర్యాగింగ్లు కానీ అట్లాంటివి? ర్యాగింగ్ ఏమి ఉండదు సార్. గర్ల్స్కి అసలు బాయ్స్ని ర్యాగింగ్ చేసేది ఉండదు, గర్ల్స్కి ర్యాగింగ్ చేసేది. ఆ విషయంలో మాత్రం అసలు ఏం లేదు, ర్యాగింగ్ అనే మాటనే లేదు ఈ కాలేజ్లో. నీకులాగా చదువుకుందాం అని వచ్చేటువంటి ఆడపిల్లలు చాలా మంది ఉంటారు. సో కొత్తగా వచ్చేటువంటి జనరేషన్ ఆడపిల్లలకి వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ రిఫరెన్స్ ఇస్తావా? ఇస్తాను సార్. ఎందుకంటే ఫ్యామిలీని వదిలిపెట్టి ఉన్న వాళ్ళకి, ఉండాలనుకున్న వాళ్ళకి, అంటే ఫ్యామిలీని కొంతమంది వదిలిపెట్టి ధైర్యం చేసి ఇంత దూరం వచ్చేటోళ్ళు చాలా తక్కువ. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే వచ్చి చదువుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ పెరుగుతుంది, ఇంకా స్పోర్ట్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ బాగా. అట్లా స్టడీస్ నువ్వే నిలువెత్తు ధైర్యం ప్రతి ఆడపిల్లకి. ఎందుకంటే ఇక్కడ కూర్చొని అసలు ఏ మాత్రం బెణుకు తొణుకు లేకుండా మాట్లాడుతున్నావు చూసావా? అదే గట్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చి నుంచొని బీటెక్ కంప్లీట్ చేయడానికి వచ్చావు. సో నీలాంటి ఆడపిల్లలే చాలామంది రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ ఏదైతే మీరు గెయిన్ చేస్తున్నారో
అక్కడ వాళ్ళకి అవకాశంగా మారాలని మాత్రం డెఫినెట్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రోహిణి. ఇంకొంతమంది మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తారనేది, అంటే ప్రతి పేరెంట్ ప్రతి పిల్లలు చూసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఇటు మీరు అడుగులు వేయడానికి ఆశలు ఏదైనా ఉంది అని అంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి మీరు ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు.